యోగ మార్గంలో జీవసమాధి ఒక ప్రక్రియ. సిద్ధి పొందిన యోగుల పవిత్ర సమాధులు ఈ మందిర ప్రాంగణంలో మనం ఇప్పటికీ చూడవచ్చు. యోగుల పార్థివ దేహాల మీద నిర్మింపబడిన వేదికలపై శివలింగాన్ని ప్రతిష్ఠ గావిస్తారు. ఉత్తమోత్తములైన యోగీశ్వరులకు సమాధులు మండప సహితంగా ఉంటాయి. ఈ సమాధులను దర్శించిన, సమాధుల చుట్టూ ప్రదక్షిణాలు చేసిన, నమస్కారం గావించిన ఆ మహనీయ యోగుల అనుగ్రహం భక్తులకు లభిస్తుంది. యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుని పరిపూర్ణ అనుగ్రహానికి భక్తులు పాత్రులవుతారు. శుద్ధ మహాదేవ మందిరం ప్రాచీన కాలంలో దివ్యక్షేత్రంగా ప్రకాశించింది. అనంతర కాలంలో జరిగిన అనేక చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచింది. ప్రాచీన ఆలయం శిథిలమైన తరువాత అనేక సార్లు మందిర నిర్మాణం జరిగిన ఇప్పుడున్న మందిరంలో ఉన్న శివుడు నిర్మలంగా, నిరాడంబరంగా యోగతత్వానికి మూలంగా వెలుగొందుతున్నాడు. భక్తవాత్సల్య నిధిగా భక్తుల హృదయాలలో సుప్రతిష్ఠుడై విరాజిల్లుతున్నాడు. వందల కొలది ఘటములతో అభిషేకం చేసినా సరే నీరు ఈ కుండం నుంచి పైకి రావు. శివమాహాత్మ్యంగా భక్తులందరూ భావిస్తుంటారు. ఇక ఆలయ ప్రాంగణంలో వినాయక మందిరం, ఇతర వినాయక ప్రతిమలు, సంజీవిని హనుమంతుడు, కాలభైరవుడు, వివిధ దేవీ దేవతామూర్తులు, శిథిల శిల్పాలు కనిపిస్తాయి. త్రిముఖ శివుని మందిరానికి ఎదురుగా ఉన్న మందిరంలో గోరఖ్నాథుడు సభక్తికంగా వేంచేసి ఉన్నాడు. భారతదేశంలో నాథ సాంప్రదాయాన్ని సముదాత్త రీతిలో ప్రచారం చేసి ప్రజలను ధర్మ మార్గంలో నడిపిన మహాయోగి గోరఖ్నాథుడు. చామరగ్రాహిణులు వింజామరలతో వీస్తూ ఉండగా పద్మాసనబద్ధుడై ఒక హస్తంతో అక్షమాల, రెండవ హస్తం గ్రంథాన్ని ధరించి భక్తులకు ఉపదేశ రీతిలో ఆచార్యుడిగా వెలుగొందుతున్నాడు. ఇక్కడే ఒక శాసనశిల భక్తులకు కుతూహలాన్ని కలిగిస్తుంది. ప్రాచీన సంస్కృత భాషలో బ్రాహ్మీ లిపితో ఉన్న ఈ శాసనాన్ని జగన్నాథ అగర్వాల్ అనే విద్వాంసుడు చదవటం జరిగిందని, నాగవంశ కాలంలో ఈ స్తంభాన్ని నిలిపారని తెలుస్తోంది. శుద్ధ మహాదేవ మందిరంలో ఒక విశేషం భక్తులందరికీ శ్రేయోదాయకంగా వెలుగొందుతోంది. కాలం తెలియని కాలం నుంచి ఇక్కడ అఖండంగా హోమకుండాగ్ని జ్వలిస్తూ ఉంటుంది. వేల సంవత్సరాలుగా ఇక్కడ హోమాలు జరుగుతూ ఉన్నా హోమభస్మం మాత్రం హోమకుండంలో కొద్దిగానే ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సమస్త చరాచర ప్రపంచానికి తల్లిదండ్రులుగా పార్వతీ పరమేశ్వరులను భావించి శివభక్తులు ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు. శివపార్వతులకు సంబంధించిన ఎన్నెన్నో గాథలు భారతదేశమంతటా వ్యాపించి ఉన్నాయి. లక్షల ఆలయాలు, మందిరాలు భక్తులచే నిర్మించబడ్డాయి. కర్మ, జ్ఞాన, భక్తి, యోగ, వైరాగ్యాల వలన భక్తులు పరమాత్మ అనుగ్రహాన్ని పొంది పుణ్యలోకుడైన మహేశ్వరుని తత్వం, మహత్వం పూర్ణమైనది. ఆది మధ్యాంతరహితుడైన పరమేశ్వరుడు ఈ భూమి మీద తన ఆవాసంగా కైలాసాన్ని చేసుకుని భక్త వాత్సల్య నిధి అయి వెలుగొందటం ఆధ్యాత్మికంగా మహోన్నతమైన విషయం ఇది. ఓం శివాయ నమః, శివ శివాయ నమః. కాని
పార్వతీమాత పుట్టిన ప్రదేశం, తపస్సు గావించిన స్థలం, వివాహం జరిగిన ప్రాంతం మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. భక్తులు తరించటానికి నేటికీ ఇవి దివ్య ప్రదేశాలుగా ప్రకాశిస్తున్నాయి. ఒకే అంశం భారతదేశంలో వివిధ ప్రాంతాలలో జరిగినట్లుగా స్థల పురాణాల ద్వారా మనకు అంది వస్తుంది. ఆధ్యాత్మిక భావనా బలం వలన, భక్తుల కోరికల వలన, పార్వతీ పరమేశ్వరుల వాత్సల్యం వలన అసాధ్యమైన అంశాలు సుసాధ్యమవుతూ ఉంటాయి. భగవంతుని సృష్టిలీలా విలాసాలు భౌతిక జీవనం చేసే సామాన్యులకు అర్థం కావు. క్రమబద్ధమైన ఆధ్యాత్మిక విద్య, సాధన, సద్గురువు అనుగ్రహం, అనన్యమైన భక్తి ఉంటే తప్ప ఆధ్యాత్మిక విషయ వైవిధ్యంలోని ఆంతర్యం అర్థం కాదు. దీని కొరకు సాధ్యమైనంత వరకు ప్రయత్నపూర్వకంగా మనం భక్తి మార్గంలోనే నడవాలి. మానవులకు దైవిక శక్తి పట్ల నమ్మకాన్ని కలిగించటానికి తీర్థక్షేత్రాలు ఎంతగానో ఉపకరిస్తాయి. తీర్థయాత్రలు చేయటం వలన త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది, సమభావన వృద్ధి చెందుతుంది, ధార్మిక శక్తి లభిస్తుంది. వీటి వలన లోక కళ్యాణకారకములైన కార్యాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు మనం పార్వతీదేవి జన్మస్థలం, శివుడిని వివాహం చేసుకున్న మాంతలాయ్ అనే తీర్థక్షేత్రాన్ని వీక్షించం. త్రిముఖ శుద్ధ మహాదేవుడు, చామరగ్రాహిణులతో కూడుకున్న చతుర్భుజ వినాయకుడు, బలభద్ర సుభద్ర జగన్నాథులు, పాలకడలిపై మహావిష్ణువుల శిల్ప ప్రతిమలతో పాటు సర్పఫలకం ఒకటి ఇక్కడున్న శివమందిరాన్ని, తీర్థకుండాన్ని, ఒక మండపంలో ఉన్నటువంటి వివిధ వినాయక ప్రతిమలను, పవిత్ర శివలింగాలను భక్తులు సేవించుకుంటారు. పాపనాశిని బావలి తీర్థానికి 1/2 కిలోమీటర్ల దూరంలో పాండవులు కొంతకాలం ఉన్నటువంటి ప్రాంతం కూడా యాత్రాస్థలంగా ప్రసిద్ధిని పొందింది. పాండవులు ఈ ప్రాంతంలో విహరిస్తూ పాపనాశిని కుండంలో నిత్యం స్నానం చేసేవారని తెలుస్తోంది. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవ అనే ఈ పంచపాండవుల పేర్లను స్మరిస్తూ ఈ పాపనాశిని తీర్థంలో స్నానమాచరిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పాపనాశిని బావలి నుంచి
పార్వతీ అమ్మవారు జన్మించి పెళ్లి చేసుకున్న మాంతలాయి క్షేత్రానికి వెళదాం. అదిగో దూరంగా కొండల దగ్గర కనిపించేదే మాంతలాయి క్షేత్రం. శుద్ధ మహాదేవ్ ప్రదేశం నుంచి మాంతలాయి ప్రాంతాన్ని, మాంతలాయి ప్రదేశం నుంచి శుద్ధ మహాదేవ్ ప్రాంతాన్ని మనం చూడవచ్చు. సముద్ర మట్టానికి 1450 అడుగుల ఎత్తున ఉన్న ఈ ప్రదేశం శుద్ధ మహాదేవ్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జమ్మూ నుంచి 120 కిలోమీటర్ల దూరం. మాంతలాయి దగ్గరలోనే పత్నీటాప్ అనే చిన్న నగరం చుట్టుపక్కల క్షేత్రాలకు వెళ్లే మార్గాల కూడలిగా పేరు పొందింది. చుట్టూ దేవదారు వృక్షాలతో ప్రశాంతమైన వాతావరణంతో భక్త హృదయాహ్లాదినిగా మాంతలాయి తీర్థక్షేత్రం వినుతుకెక్కింది. ఇది పార్వతీదేవి జన్మించిన ప్రదేశం. దక్ష ప్రజాపతి పుత్రిక అయిన సతీదేవి పరమేశ్వరుడిని వివాహం చేసుకున్న తర్వాత దక్షుని అహంకారం పెరిగి అల్లుడైన సదాశివుడిని తిరస్కరించే స్థాయికి చేరుకుంది. రుద్రుడు లేకుండా అవైదికంగా తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించటానికి దక్షుడు యజ్ఞం చేయటానికి సంకల్పించాడు. ఇదే దక్షయజ్ఞంగా ప్రసిద్ధిని పొందింది. పరమేశ్వరునికి యజ్ఞాహ్వానం అందలేదు. చింతాక్రాంత అయిన సతీదేవి కైలాసనాథుని హితబోధను పెడచెవినబెట్టి తన తండ్రి చేస్తున్న యజ్ఞానికి వెళ్ళి అక్కడ తన పితృదేవుడు మహేశ్వరునిని నిందించటం సహించలేక యోగాగ్నిని సృష్టించుకొని దేహాన్ని త్యజించింది. భూలోకంలో నగాధిపుడిగా హిమవంతుడు ప్రసిద్ధిని పొందాడు. ఆయన ధర్మపత్ని మేనకాదేవి. ఆ దంపతులకు పుట్టిన కుమారుడు మైనాకుడు. పుత్రిక కోసం దంపతులు ఆదిశక్తిని ఆరాధించగా ప్రసన్నురాలైన ఆ జగజ్జనని అనుగ్రహంతో సతీదేవి పార్వతీదేవిగా వారికి జన్మించింది. పార్వతీ జననం లోకాలకు ప్రమోదాన్ని కలిగించింది. ఈ సృష్టికి పార్వతి రూపంలో సౌభాగ్యలక్ష్మి ఉదయించింది. మహిళల భాగ్యస్వరూపంగా మంగళగౌరి ఆవిర్భవించింది. ఒక హిమ దీపం వెలిగింది. గొప్ప శిఖచే దీపం వలె, గంగచే స్వర్గమార్గం వలె, వాక్కుచే విద్వాంసుడు వలె కుమార్తె అయిన పార్వతిచే నగరాజు విఖ్యాతిని పొందాడు అని హిమరాజును కీర్తించాడు కవిరాజైన కాళిదాసు. ఒకసారి తల్లిదండ్రుల వలన సంతానానికి పేరు వస్తుంది, మరొకసారి సంతానం వలన తల్లిదండ్రులకు ఖ్యాతి వస్తుంది. ఒక్కొక్కసారి ఉభయుల వలన లోక ప్రసిద్ధి ఏర్పడుతుంది. ఈ ఉభయ కీర్తి చంద్రికలకు హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవి చక్కని ఉదాహరణ. మనోజ దేవమయీ కాశ్మీరం కాశ్మీరం
पदाम्बुज सेवन पूत विमल कासारम् उमा महेश्वर प्रणय कदलय तुङ्गधवल शिखरम् सूर्य द्रौपदी वैष्णोदेवी अमरनाथ गृह प्राकारम् ज्वाला बाला मगकालिका गौरी नीच विहारम् गौरी नीच विहारम् काश्मीरम् काश्मीरम् श्रीमच्छङ्कर बोधित द्वैत दिव्य तत्व सारम् मुनिगणक विवर पंडित मंडित अक्षर रसमय फल भरत रुदत शोभित नव नवोजानकान्तारं सुम सौरभ गौरव मानित शीतल सुखमय धीर समी